రైతులకు శుభవార్త వినిపించిన కేంద్ర ప్రభుత్వం. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 జమ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రైతులకు శుభవార్త వినిపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత నిధులను విడుదల చేశారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి 16వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9 కోట్ల మంది రైతులకు రూ. 21,000 కోట్లకు పైగా నగదు బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సాయం చేసేందుకు 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా 4 నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 15 విడతలుగా 30,000ను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 2023 నవంబర్లో పీఎం కిసాన్ 15వ విడత నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలు జమ చేశారు. తాజాగా 16వ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులు తమ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చని వెబ్సైట్ pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలని వెబ్సైట్ను వివరించారు. అందులో ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, బెనిఫిషరీ లిస్ట్, నో యువర్ స్టేటస్ పలు ఆప్షన్లు ఉంటాయని, బెనిఫిషరీ లిస్టుపై క్లిక్ చేయాలి. అందులో మీ రాష్ట్రం, మీ జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, విలేజ్ అడుగుతుంది. అవన్నీ ఎంపిక చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. అప్పుడు లిస్టు వస్తుంది. లిస్టులో మీ పేరు ఉంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. 16వ విడత కూడా ఈకేవైసీ చేసుకున్న వారికే వచ్చాయి. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోకుంటే వెంటనే pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులవుతారు.